అమ్మాయి తన సూపర్ పవర్స్ ఉపయోగించి తాను పెళ్లి చేసుకోవడానికి ఒక కుర్రాడిని వెతుకుతూ ఉంటుంది. కానీ వీళ్ళెవరూ ఈమెకు నచ్చరు. ఆ తరువాత ఈమె ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా గాల్లో నుండి ఒక కుర్రాడు ఎగురుకుంటూ వచ్చి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు ఈమె ఇతన్ని కాపాడడానికి వెళ్ళగా అప్పటికే ఇతడు కింద పడిపోతాడు. అప్పుడు ఈమె తన మాయాశక్తులతో ఈ కుర్రాన్ని స్కాన్ చేసి చూడగా ఇతడి శరీరంలో దుష్టశక్తి ఉందని అర్థమవుతుంది. అప్పుడు ఈమె మనకెందుకులే అని వెళ్ళిపోతూ ఉండగా తన తల్లి పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడం గుర్తు వస్తుంది. దీంతో ఈమె ఈ కుర్రాడిని తన బాయ్ ఫ్రెండ్ గా తీసుకువెళ్దామని అనుకుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి తన మాయాశక్తులు ఉపయోగించి ఈ కుర్రాన్ని పైకి లేపుతుంది. అలాగే ఇతన్ని పైకి లేపి పట్టుకుని లేవమని ఊపుతూ ఉంటుంది. ఇంతలో ఇతడికి మెలకువ రాగా ఇతడు గాల్లో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అలాగే ఈ అమ్మాయి నేనే నీ ప్రాణాలు కాపాడానని, అందుకు బదులుగా నువ్వు మా ఇంటికి వచ్చి నా బాయ్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేయాలని చెప్తుంది. ఇది విని ఈ కుర్రాడు కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఈమె నువ్వేమీ ఊరికే చేయక్కర్లేదు, నువ్వు కోటీశ్వరుల్లా యాక్టింగ్ చేస్తూ నా బాయ్ ఫ్రెండ్ లా మా ఇంటికి వస్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్తుంది. అలాగే ఇతన్ని తీసుకువెళ్లి వీరిద్దరికీ పెళ్లైనట్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటుంది. ఆ తరువాత వీరిద్దరూ ఈ అమ్మాయి ఇంటికి వెళ్తారు. అప్పుడు ఈమె తల్లి తన మాయాశక్తులతో ఈ కుర్రాన్ని స్కాన్ చేసి చూడగా ఇతడు నిజంగానే పెద్దని కోటీశ్వరుడు అని ఈ మహిళకు అర్థమవుతుంది. అలాగే ఇతడు పెళ్లి కానుకగా ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు చెక్కు రాసి ఇస్తాడు. ఇది చూసి వీరంతా షాక్ అయిపోగా ఈ అమ్మాయి మాత్రం ఇతడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వీళ్ళ శత్రువు వస్తాడు. అలాగే ఇతడు మీరింకా ఈ పాతబడిన ఇంట్లోనే ఉంటున్నారా అంటూ వీళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రికి కోపం వచ్చి తన పవర్స్ ఉపయోగించి ఈ ఇల్లు మొత్తాన్ని కాల్చేస్తాడు. అలాగే ఈ కుర్రాడు ఇచ్చిన చెక్కు కూడా కాలిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు ఇచ్చిన డబ్బు నిజమనుకుని నా తండ్రి ఇల్లంతా కాల్చేశాడు, దీనంతటికీ నువ్వే కారణమని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ కుటుంబానికి ఒక లగ్జరీ ఇల్లు కొంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.